అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము నుంచి 43 చివరి వరకు మార్చి చదువుకుందాం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. మేమేమి నేర్చుకోవాలో నీ వాక్యము ద్వారా నేర్పించండి. నీ దాసుడు బలహీనుడు సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసును వాడుకోనండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే నడిపించుమని ఈ బైబిల్ పఠనమంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 9వ అధ్యాయము 1 నుంచి 35వ వచనం వరకు మనం అనేక సంగతులు మనము జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాం. ఈ వారముతో 9వ అధ్యాయం పూర్తవుతుంది. ప్రభుచితమైతే వచ్చే వారము 10వ అధ్యాయములో మనం ప్రవేశిస్తాం. మనము చదువుకున్న ఈ భాగములో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరేం పేరు? తబిత లేక దోర్క. ఒక స్త్రీకే ఈ 2 పేర్లు. తబిత అనే పేరు హెబ్రీ పేరు, దోర్క అనే పేరు గ్రీకు పేరు. అందుకే భాషాంతరమున అన్నాడు. తబిత అనే పేరు హెబ్రీ పేరు, అది భాషాంతరమున గ్రీకులో దోర్క అని ఆ పేరు. ఈ 2 పేర్లకు అర్థం ఏంటి? పైన 2 కింద ఉంది, లేడీ అని. ఈమె ఏ ఊరిలో ఉందంట? యొప్పేలో. అందుకే మొదటి వచనములో యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అనే పేరు. ఈ తబిత లేక దోర్క ఈమె యొప్పే నివాసి. ఈమెను గురించి ఈ భాగంలో
చాలా విషయాలు మనం చదువుకున్నాం. అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు సమయానుకూలాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈమె ఎవరంట? ఒక శిష్యురాలు అని చదువుతాం. ఎవరేమే? శిష్యురాలు. శిష్యురాలు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన విశ్వాసి అని. అపోస్తలుల కార్యములు మనం చదివేటప్పుడు ఆరంభము నుంచి యేసును నమ్మిన వారిని శిష్యులు అని పిలవడం మనము చూస్తాం. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులకు చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చి నాకు శిష్యులనుగా చేయుడి అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తారో వారు యేసుక్రీస్తుకి ఏమవుతారు? శిష్యులు లేక శిష్యురాండ్రు అవుతారు. అపోస్తలుల కార్యములలో శిష్యులు అనే పదము మొదటి 12 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. తర్వాత 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ శిష్యులే క్రైస్తవులుగా పిలువబడడం మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయం. ఇదే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో చాలా ఎవరి సంఖ్య? శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని నమ్మిన వారు. 8వ అధ్యాయం మొదటి వచనం, లేకపోతే 9వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఎవరినంట? ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. సౌలు ఏం చేస్తున్నాడంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తున్నాడు. ప్రభు యొక్క శిష్యులంటే దేవుని పిల్లలు, రక్షించబడిన విశ్వాసులు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన విశ్వాసులే ఎవరండి? శిష్యులు, శిష్యురాండ్రు. ఇప్పుడు 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం క్షమించండి 11వ అధ్యాయం 26వ వచనం. 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. అంతియోకయలో ఈ శిష్యులే ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు. కాబట్టి అపోస్తలుల కార్యములు మొదటి 11 అధ్యాయాల్లో శిష్యులు అని పిలువబడిన విశ్వాసులే తర్వాత అంతియోకయలో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అనే పేరు క్రొత్త నిబంధనలో 3 సార్లు కనపడుతుంది. ఈ 3 సార్లు కూడా యేసు ప్రభు పెట్టిన పేరు కాదు, ఇది అన్యులు పెట్టిన పేరు. యేసుక్రీస్తుని నమ్మి రక్షించబడి వారు ప్రభువును వెంబడించడం అన్యజనులు చూసి వీళ్ళకి ఏం పేరు పెడదాం అని ఆలోచించి వీళ్ళు హృదయంలో క్రీస్తును చేర్చుకొని క్రీస్తు బోధలు విని క్రీస్తును వెంబడిస్తున్నారు కాబట్టి వీరికి క్రైస్తవులు అని పేరు పెడదామని క్రైస్తవులని అన్యజనులు పెట్టారు, దేవుడు కాదు. బైబిల్లో క్రైస్తవులని పిలిచింది అన్యులు. బైబిల్లో క్రొత్త నిబంధనలు 3 సార్లు చూస్తాం. అపోస్తలుల కార్యములు 11:26లో, తర్వాత 26వ అధ్యాయంలో అన్యరాజు రాజు అంటాడు, నన్ను ఇంత సింపుల్గా నన్ను క్రైస్తవునిగా చేయాలనుకుంటున్నావే అంటాడు. చూడండి 26 అపోస్తలుల కార్యములు ఎన్నో వచనం? 26:28వ వచనమా. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇది కూడా అగ్రిప్ప అన్యుడు పలికిండి మాట. నన్ను ఇంత
సులువుగా నన్ను క్రైస్తవుని చేయ చూచుచున్నవి. మూడవది పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మనము క్రొత్త నిబంధనలో క్రైస్తవులు అనేది అపోస్తలుల కార్యములు 11:26, అపోస్తలుల కార్యములు 26:28, పేతురు మొదటి పత్రిక 4:16 ఈ 3 స్థలాల్లో మనం చూస్తాం. అంతకుముందు క్రైస్తవులుగా పిలువబడక మునుపు దేవుని పిల్లల్ని ఏమని పిలిచినారు? శిష్యులు అని పిలిచినారు. అందుకనే యొప్పేలో ఎవరున్నారు? తబిత లేక దోర్క అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంట? ప్రభువుని నమ్మి రక్షించబడిన ఒక శిష్యురాలు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మనం యేసుక్రీస్తుని నమ్మితేనే, రక్షించబడితేనే ఆయనకి ఏమవుతామో? శిష్యులమవుతాం. యేసుక్రీస్తుని నమ్మకుండా, రక్షణ పొందకుండా నేను ప్రభు యొక్క శిష్యుడను, శిష్యురాలను అని చెప్పుకుంటే మన తృప్తి కోసం చెప్పుకోవలసిందే. కానీ యేసుక్రీస్తు మాత్రం మనను ఆయన శిష్యులుగా, శిష్యురాండ్రుగా అంగీకరించాడు. ప్రియులారా, మనం మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని వాక్యం కూడా ప్రకటించవచ్చు. కానీ యేసుని నమ్మి రక్షించబడకపోతే ఆయన శిష్యులము, శిష్యురాండ్రము కాలేము. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ప్రేమ కలిగిన ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు, రక్తం కార్చినాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తును మనం ఏం చేయాలి? సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువును అంగీకరించకపోతే ఆయన శిష్యులము, శిష్యురాండ్రము కాలేము. కాబట్టి ఈ తబిత లేక దోర్క మొట్టమొదటిగా ఆమె ఒక శిష్యురాలు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ఒక విశ్వాసి. రెండవ సంగతి 36వ వచనం 3వ లైన్లో ఆమె సత్క్రియలను అని ఉంది. ఆమె ఏం చేసేదంట? సత్క్రియలు చేసేది. ఇంతకు యేసు ప్రభు మనల్ని ఎందుకు రక్షించినాడు? మనము సత్క్రియలు చేయడానికి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చివరిలో మనం ఎవరమంట? ఆయన చేసిన పని అంట. ఎందుకు చేశాడు? మధ్యలో చదువుతాం, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు మనల్ని రక్షించింది, మనల్ని క్రీస్తులో సృష్టించింది ఎందుకు అంటే ముందుగా సిద్ధపరిచిన ఆయన సత్క్రియలు మనము చేయడానికి. రక్షించబడిన మనము మన జీవితాల్లో మంచి క్రియలు చేయాలి. ప్రభువుని నమ్ముకోకముందు అన్ని చెడ్డ క్రియలు చేశాము. రక్షించబడిన తర్వాత మన జీవితం మారి, మన జీవితం ద్వారా మనం మంచి క్రియలు లోకానికి చూపించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ లేక 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను
తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు ఏం చేసుకున్నాడు? అర్పించుకొనెను. చూడండి, ఈ వచనంలో పౌలు తీతుకు రాస్తే ఏమంటాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఎందుకు అంటే తనకు సొత్తుగా మనలను చేసుకోవడానికి. ఆయన సొత్తైన మనము ఏం చేయాలి? సత్క్రియల యందు ఏముండాలి? మనకు ఆసక్తి ఉండాలి. ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే, ఎందుకంటే మనం భూమి మీద సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు, క్రీస్తు లాంటి మంచి గుణలక్షణాలు కలిగి క్రియలో జీవించడానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా, స్త్రీలు కాకపోయినా పురుషులు కూడా సత్క్రియల చేత మనం ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. మనం అందంగా కనపడడానికి రకరకాలైన వాటిని అలంకరించుకుంటాం. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే, భౌతికమైన వాటి కంటే ఆత్మ సంబంధమైన అలంకరణ దేవుడు మన నుంచి కోరుతున్నాడు. కొంతమంది చూడండి, అసలు ఇక వాళ్ళని చూస్తేనే ఇక వింత జీవిలా కనపడతారు, అంత అలంకరించుకుంటారు. కానీ సత్క్రియలు, ఆత్మీయమైన అలంకరణ వాళ్ళలో ఏమాత్రం కనపడదు. ప్రియులారా, ఈ దోర్క లేక తబిత, ఈమెలో మనం చూసే రెండవ లక్షణం ఏంటంటే, ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఏం చేసింది? సత్క్రియలు చేసింది. ప్రభువుని నమ్మి, నమ్మక ముందు ఎట్లా జీవించిందో మనకు తెలియదు, కానీ నమ్మిన తర్వాత మంచి క్రియలు కలిగి జీవించింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనకేం చెప్తుందో తెలుసా? విశ్వాసి క్రియలు కలిగి జీవించాలి. క్రియలు లేకపోతే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. చచ్చిపోయిన శరీరం ఎంతో, ఇంకా మన బతుకు కూడా అంతే అన్నమాట. కాబట్టి ప్రభువుని నమ్మిన నీవు నేను రెండవదిగా మంచి క్రియలు చేయాలి. మంచి క్రియ. ఇక మంచి క్రియలు చేస్తే మనం చనిపోయినప్పుడు ఏమొస్తాయి? మన వెంట మన క్రియలే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 14:13 మనకు తెలుసు. ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృత్యులు ధన్యులని వ్రాయము అని తర్వాత అంటాడు. వారు విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలు వారి వెంట వెలుచున్నవి. ఈ లోకంలో చూడండి, మనము ఏం సంపాదించుకున్నా, యోబు కానీ, తర్వాత పౌలు కానీ, తర్వాత జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగ గ్రంథంలో కానీ ఏం చెప్తారో తెలుసా? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. మనం పోయేటప్పుడు మనం దిగంబరులంగా వచ్చాం, దిగంబరులంగానే అక్కడికి వెళ్ళిపోతాం. మనతో సిల్లిగవ్వ కూడా రాదు. కానీ మనతో వచ్చేది ఏమొస్తాయి? మనం చేసిన సత్క్రియలు. నువ్వు ఏమైతే చేసావో ఆ క్రియలే నీతో పాటు వస్తాయి. అందుకనే సత్క్రియలు అనేటివి చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు భూమి మీద ఉన్నంతకాలము ప్రభువుని నమ్మినామంటాం, అన్ని చెడ్డ పనులు చేస్తాం. చచ్చిపోయేటప్పుడు ఆ చెడ్డ క్రియలే ఎంట పెట్టుకొని వెళ్ళిపోతాం. ఏం ప్రయోజనం? అందుకనే తబిత ద్వారా లేక దోర్క ద్వారా రెండవ తలంపు మనం ఏం చూస్తున్నామంటే, ఆమె సత్క్రియలు చేసింది. ఇక మూడవది, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. మూడవది, ఈమె ఏం చేసిందంట? ధర్మకార్యాలు చేసింది. ధర్మకార్యాలంటే ఆమె సంపాదించుకున్న దానిలో పేదలకు ఏం చేసింది? సహాయం చేసింది. కొంతమంది ఉంటారు,
ప్రియులారా, సంపాదించుకుంటారు కానీ పేదలను ఏం చేయరు, జ్ఞాపకం చేసుకోరు. ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు నీకు ధనం ఎందుకు ఇచ్చాడంటే నీ చుట్టూ ఉన్న పేదలను కనికరించి వారికి సహాయం చేయడానికి అని చెప్పినాడు. ప్రియులారా, మనము దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కొంత మనం ఏం చేయాలి, ధర్మం చేయాలి. అంటే నేనేం చెప్తున్నానంటే ధర్మం చేస్తే రక్షించబడతావు, ధర్మం చేస్తే పరలోకానికి పోతావని చెప్పడంలే. అర్థమైంది కదా? రక్షించబడి పేదల మీద ఏం చూపించాలి, దయ చూపించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పౌలు కూడా ఈ మాట రాస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. పౌలు కూడా బీదలను జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయాలనే ఆలోచన పౌలుకు ఉందంట. కాబట్టి దేవుని పిల్లమైన మనం ఈ లోకంలో పేదవారు ఉంటారు. కొన్నిసార్లు చూడండి, రోగం వస్తే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళి చూయించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే తినడానికి కూడా కొన్నిసార్లు తిండి లేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారిని చూడగానే వాళ్ళ మీద మనకు దయగలగాలి, వారి మీద జాలి కలగాలి. వారికి మనము ఎంతో కొంత మనము వాళ్ళను జీవితాంతం పోషించలేం, కానీ కొంతన మనం సహాయం చేస్తే తప్పకుండా దాని ప్రతిఫలం మనం ఈ లోకంలో పొందకపోయినా ప్రభు దగ్గర ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని బహుమానంగా పొందుతాం. అందుకే సామెతల గ్రంథంలో ఉంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంట. అబ్బా, నిజంగా ఆ మాట చదివితే పేదలకు మనం సహాయం చేస్తున్నామంటే ఈ దృష్టి మనకు ఉండాలి, నేను ప్రభువుకు దీన్ని చేస్తున్నాను అని. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, కుడివైపున ఉన్న వారిని చూసి అన్నాడు, ఆకలి కొంటిని అన్నం పెట్టారు, దప్పి కొంటిని నీళ్ళు ఇచ్చారు, హాస్పిటల్లో కొంటిని చూడవచ్చారు, వస్త్రాలు లేకుంటే మీరు వస్త్రాలు ఇచ్చారు అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఆశ్చర్యపోతుంటారు, ఈయనకి ఎప్పుడు చేశాం మేమని. అప్పుడు ఆయన అంటాడు, అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసినట్లే. ప్రియులారా, పేదలైన వారిని మనం ఏం చేయాలి, వాళ్ళని ప్రేమించాలి. వారికి ఏదైనా మనం చేయగలిగింది చేయాలి, చేయలేనిది మనమేమీ చేయలేము. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు పౌలు. చూడండి, 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ ఏం కావద్దు. మనం చాలాసార్లు మర్చిపోతాం, అందుకే బైబిల్ ఆ మాట చెప్పాడు దేవుడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములో ఇలాంటివి దేవునికి ఏంటంటే ఇష్టమైనవి. ప్రియులారా, ఉపకారము ధర్మము మనం చేయాలి. ఎట్లా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. మనుషులకు కనబడవలనని, లేకపోతే 2వ వచనం చదవండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది స్వయంగా యేసుక్రీస్తే చెప్పిన మాటలు ఇవి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీది ప్రసంగం. అది స్వయంగా యేసుక్రీస్తే ప్రసంగించిన మాటలు ఇవి. ఆయన ఏమన్నాడంటే, నీవు ధర్మం చేసేటప్పుడు చేసిన ధర్మాన్ని బట్టి మనుషులు నన్ను ఘనపరచాలి అనుకోవద్దు.
కొంతమంది ఏం చేస్తారు, పాపం సాయం చేస్తారు, మంచిదే, చాలామందికి సాయం చేస్తారు. తర్వాత మళ్ళా చేసిన సాయం ఎవరికి చెప్పకుండా ఉండలేరు వాళ్ళు. 10 మందికి ఏం చేస్తారంటే సాటింపు వేసుకుంటారు అనమాట. నేను వాళ్ళకి పెట్టినా వీళ్ళకి పెట్టినా వీళ్ళందరికీ సాయం చేసింది నేనేం చెప్తారు. ఒకవేళ చెప్పుకోకపోతే ఆ రోజు నిద్ర పట్టదు. అంటే చెప్పాలన్నమాట. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసులో వలన ఏం రావాలి, ఘనత. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత 2 మాటలు ఉంటాయి. మనసులో కనబడవలనని లేక రహస్యం మందు చూచు నీ దేవుడు అంటాడు. ప్రియులారా, మనం చేసేది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనుషులు మనల్ని మెచ్చుకోకపోయినా మెచ్చుకున్నా దాని గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనం చేసేది చూశాడు అని, ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడని సంతోషించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చేసిన ధర్మాన్ని ఏం చేస్తారు, పూర్వకాలం ఏం చేస్తారంటే మీకు తెలుసలేదు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి బుడబుక్కలు ఉంటారు తెలుసా, బుడుకు 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 బుడుకుమని అది వాయించుకుంటూ వస్తారు. వాయించేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడే ఇంటి ముందుకు ఏం చేస్తారు, మన ఇంటి పేరు మన గోత్రం పేరు అన్నీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రోజు వచ్చేవాళ్ళే కదా, తెలుసుకొని మన పేరు పెట్టి మనల్ని పొగుడుతూ అది ఊపుతూ ఉంటాడు. వచ్చి ఇంకా మనల్ని ఎంత ఉపికిస్తాడంటే మనను మెచ్చుకొని పోయినసారి ఇది ఇచ్చినాడు అయ్యగారు బుడుకు బుడుకు అని అది ఊపుతూ ఉంటాడు. అంటే దాని అర్థమైంది ఈసారి కూడా కొంత ఇవ్వాలని. ఆ విధంగా ఏం చేస్తాడంటే వాడు మనల్ని ఉపికిచ్చి మన దగ్గర డబ్బులు తీసుకోగానే వెళ్ళిపోవడం. ఎందుకు, మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన దాన్ని 10 సార్లు చెప్పి బుడుకు మన ఊపి ఆ తర్వాత దండ పెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడంటే అట్లా బోర ఓదించుకోవద్దు. అట్లా మన గురించి మనసులో ఘనపరచాలని మనం అనుకోవద్దు. అట్లా అనుకుంటే చివర్లు అంటాడు వారు తమ ఫలము పొంది ఉన్నారంటే ఆ మనిషికి ఇచ్చావు, ఆ మనిషి ద్వారా నువ్వేం పొందావు, ఘనతంగా సరిపోయింది ప్రతిఫలం. ఇంకా ప్రభు దగ్గర నీకేమీ లేదు, ఇంకా బహుమానం లేదు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు కనపడాలని, మనుషులు మెచ్చుకోవాలని మనము దాన ధర్మాలు ఎప్పుడూ చేయకూడదు. మన మనుషులు ఏముండాలంటే నా ప్రభు చూస్తే చాలు, అంతే మన ధర్మం. అందుకే తర్వాత అంటాడు నీ కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియద్దు, కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేతికి తెలియద్దు అన్నాడు. అంత రహస్యంగా మనం ఇస్తే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ తబిత లేక దోర్కాని ఈమె మూడవదిగా ఏం చేసింది, ధర్మ కార్యములను ఎట్లా చేసింది, బహుగా చేసిందంటే. బహుగా అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడంటే ఆమె ఉన్న కాలంలో ఎంత పేదలకి ధర్మం చేసిందో, ఎంత సహాయము చేసిందో. మనము 10వ అధ్యాయంలో కూడా కొర్నేలుని చూస్తాం కదా. చూడండి 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ఆయన గురించి ఏం చదువుతాము, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రజలకి బహుధర్మము చేయొచ్చు. చాలే అమ్మ, ఆయన బహుధర్మము చేసినాడు. ప్రియులారా, నీవు నేను మనము ఇతరులకి కష్టములో పేదరికములో ఉన్నవారికి మనం ధర్మము చేసేవారంగా, సహాయము చేసేవారంగా ఉండాలి. మనం ధర్మం చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే తీసుకునే వారి నుంచి మనం ఏది ఆశించకుండా చేయాలి. నేను ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా. ఒకసారి ఒక అడుక్కునేవాడు ఏం చేశాడు, ఒక ఇంటికి వచ్చినాడు. వచ్చి మంచి ఇంటి దగ్గర నిలబడి తలుపు కొడితే అయ్యా భిక్ష వేయండి అని అడిగితే ఆ మంచి ఇంటి ఆయన అన్నాడంట ఎవరు లేరు పో అన్నాడంట. నువ్వు ఉన్నావు కదా అంటే నేను వేయను పో అన్నాడంట. అనేసరికి సరే అని చెప్పి
పక్కనే ఒక చిన్న పూరు గుడిసె ఉంటే ఆడికి పోయినాడు. ఆ ఇంట్లో ఒక ముసలాం ఉంటే ఆడికి పోయి అమ్మ భిక్షమమ్మ అంటే ఆమె ఏం చేసింది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, అయితే కొంచెము ఏమున్నాయి, అన్నం వండుతున్నాను, గంజంపుతున్నాను, కొంచెం కూర్చుంటే ఈ వండిన అన్నం కొద్దిగా నీకు పెడతాను అని చెప్పిందంట. ఆయన ఏం చేశాడంటే వచ్చి ఆ పంచలో కూర్చున్నాడు ముందు. ఆమె గంజంపింది, తర్వాత అన్నం తెచ్చి ఆయనకు చిన్న గిన్నెలు వేసి అందులో గంజి పోసి ఉప్పు వేసింది. ఆయన కలుపుకొని తిని తర్వాత ఆమె అడిగింది తింటుంటే, ఈ రాత్రికి ఎక్కడుంటావయ్యా, చీకటి పడింది కదా అంటే, అనవసరం పండుకుంటాలే అమ్మ అంటే ఆమె అనిందంట, అయ్యా నా ఇంట్లో ఒక చిరిగిపోయిన పాత దుప్పటి ఉంది, సరే అది ఇస్తాను, ఇక్కడే పంచలో పడుకో, పొద్దున పోదు, ముసలోడివి కదా, ఈ వయసులో ఎక్కడ పోతావు చీకట్లో అని చెప్పి ఆ పాత కప్పుకునే దుప్పటిచ్చి పడుకోమని చెప్తే పడుకున్నాడు. ఆమె లోపల పడుకుంది. అయితే ఉదయాన్నే లేచి ఆమె బయటకు వచ్చేసరికి ఈయన లేడు. కానీ ఈయన ఏం చేశాడు, పాత దుప్పటికి బదులుగా ఏం చేశాడు, కొత్త దుప్పటి ఇచ్చి ఆడ పడేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ ముసలామె ఏం చేసిందంటే ఆగలేక ఆ దుప్పటి పట్టుకొని ఆ గొప్ప డాబా ఇంటి ఆయన దగ్గరికి పోయి అక్కడికి పోయి చెప్పిందంట, చూడక్క అని ఆ ఇంటి ఆమెను పిలిచి, నిన్న సాయంకాలం ఒక అడుక్కునేవాడు వచ్చాడు, అడుక్కుంటుంటే కొంచెం అన్నం పెట్టి గంజి పోస్తే తిని రాత్రి పడుకోవడానికి ఇదిగో పాతది నేను ఇస్తే పోత నాకేమిచ్చాడు, ఈ కొత్తది ఇచ్చిపోయినాడు అని చెప్తే ఆమె అనుకుందంట, అరే 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 నేను ఎంత పని చేశాను, మొదట ఎక్కడికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, నేను పెట్టింటే నాకేమిచ్చును అని ఆ మనసులో అనుకుందంట. అయితే ఇంతలో మళ్ళా రోజు ఒకడు వచ్చినాడు అడుక్కుంటాడు. వచ్చేసరికి ఏమనుకుందంట, ఈరోజు ఈయనకి పెడితే ఈ రాత్రికి నాకేం వస్తుందో అనుకుందంట. అనుకొని ఆమె అడుక్కునేవాడు వచ్చి అమ్మ భిక్షం అంటే గేడ తీసి లోపలికి రా అంటుందంట. అంటే ఆ మైండ్లో ఏముందంటే ఈయనకి ఆ ముసలిది కొంచెం అన్నం పెట్టి గంజి పోసి ఉప్పేస్తేనే కొత్త దుప్పటిస్తే ఈరోజు ఈయనకి మంచి అన్నం పెడితే ఇక నాకు ఇంకేమి ఇస్తాడు అని చెప్పి ఆశ మనసులో. లోపలికి రా అంటే వాడు అన్నాడంట, అమ్మ నీ కాలు మొక్కుతా తల్లి, నేను అడుక్కునేవాడిని, లోపలికి ఎందుకు, ఇక్కడ పెడితే ఏదో నేను వెళ్ళిపోతాను అంటే అట్లా పెట్టను, లోపలికి వస్తే పెడతా అంటే లోపలికి వచ్చిండు. డైనింగ్ టేబుల్ మీద కూర్చోపో అంటుందంట. అమ్మ నేను అడుక్కునేవానమ్మ, నాకెందుకు డైనింగ్ టేబుల్ అంటే అక్కడ కూర్చుంటేనే అన్నం పెడతా అందంట. సరే వీడు అనుకున్నాడంటే ఎందుకో ఏమి ఎట్లా చెప్తుందని పోయి కూర్చున్నాడంట. ఆమె వండుకున్న మంచి అన్నం కూరేసి కడుపు నిండా అన్నం పెడితే కడుపు నిండా తిని, అమ్మ దేవుడు నిన్ను చల్లగా దీవించును కాకపోయేస్తా అంటే అడిగిపోతావు అన్నదంట. ఈరోజు పోవద్దు, నైట్కి ఏం చేయాలి, మా బెడ్రూమ్లో పండుకోవాలి అంటే, ఓ తల్లే నేనేదో అడుక్కునేవాడిని అమ్మ, ఏదో ఒక ముద్ద అడుక్కొని తిని పోదామని వచ్చాను, నన్ను పోనేకపోతే ఎట్లా అంటే అట్లా కుదరదు, ఈ రాత్రి మా ఇంట్లో పడుకొని పొద్దునే పోవాలి అంటే వాడు అనుకున్నాడంటే ఇదేంది ఇట్లా ఉంది అని చెప్పి చివరికి సరే అని చెప్పేసి ఆ బెడ్రూమ్లో ఏం చేసింది, పాత అన్నీ తీసేసి కొత్త వేస్తే ఇంకేమి ఇచ్చిపోతాడు అని చెప్పి లోపల ఎప్పటి నుంచో దాచిపెట్టినవన్నీ తీసి లోపల బెడ్ మీద పరిచి కొత్త అయిన కప్పుకునే దానికి అన్నీ కొత్త ఇచ్చేసిందంట. మొత్తం బెడ్ మీద వేసేటివి, కప్పుకునేటివి, తలదిండ్లు అన్నీ కొత్త వేసి ఇక్కడ పండుగ అంటే వాడికేమో నిద్ర పడుతుంది. వాడేం చేసిండంటే మధ్యరాత్రి లేచి ఇక మొత్తం మూటగట్టడం మొదలుపెట్టాడు. మూటగట్టి వెనక నుంచి మొత్తము ఎత్తుకొని పోయినాడు. కాబట్టి మనం ఏదో వస్తుందని చెప్పి మనం ఎప్పుడూ కూడా ఎవరికేమీ చేయకూడదు. అందుకే మనం చేసేది ప్రతిఫలాపేక్ష, అనగా ఇతరుల నుంచి మనకేదో వస్తుందని మనం ఎప్పుడు ఆశించకూడదు. దేవుడు తప్పకుండా నేను చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడంతే. కాబట్టి ఈ తబిత లేక దోర్క అని ఈమె మూడవదిగా బహుగా ధర్మకార్యములు చేసింది.
ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. 4వది 37వ వచనం. ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా. చాలమ్మ. ఆ దినాల్లో ఆమె కాయలా పడింది, అంటే రోగం వచ్చి జబ్బు పడి చనిపోయింది. 4వ తలంపు ఏంటంటే ఈ తబిత లేక దోరక ఏమైపోయిందండి? చనిపోయింది. ప్రియులారా, మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను ఒక దినాన జన్మించామనేది ఎంత నిజమో ఒక దినాన ఖచ్చితంగా మనము చనిపోతాం. ప్రియులారా, మనకు మరణం నిశ్చయం. దోరక చనిపోయినట్లే మనమందరము కూడా చనిపోతాం. అందుకే బైబిల్లో ఉంది, మరణము రుచి చూడక నరుడు బ్రతుకు. నరుడెవడు? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నేను చనిపోను అని చెప్పడానికి వీలు లేదు. హెబ్రీ 9:27లో ఉంది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడిన, అది నియమము. మనం చనిపోవాలని దేవుడు నియమించాడంతే. పాపము చేసిన తర్వాత పాపాన్ని బట్టి మనిషి ఒక దినాన ఖచ్చితంగా చనిపోవలసిందే. నేనైనా మీరైనా మనమందరం ఒకరోజు చనిపోవలసిందే. మన జన్మదినం ఒకటి ఎట్లుందో మరణదినం కూడా ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పుడో మనకు తెలియదు. ఇస్సాకు అంటాడు ఏశావుతో, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అంటాడు. పిల్లరా, నీవు నేను మనమందరము కూడా ఒక దినాన చనిపోవలసిందే. మనిషి ఏమనుకుంటాడంటే బాగున్నప్పుడు ఇంకా నేను ఎప్పుడు చనిపోనులే అనుకుంటాడు కదా. మనిషి ఏమనుకుంటాడంటే భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. యాకోబు పత్రికలు ఏమంటాడు, ఒకడంట ఒకానొక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఏం చేయాలనుకుంటాడు? లాభం సంపాదించుకోవాలనుకుంటాడంట. అయితే అక్కడ అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ప్రియులారా, మనం ఇప్పుడు ఉండి అంతలోనే కనిపించకుండా పోయే ఆవిరి వంటి వారమని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఉన్నాం, రేపు ఈ టైం వరకు ఉంటామనే మన జీవితానికి గ్యారంటీ లేదు. అలాంటి జీవితాలు మనవే. మనమందరము చనిపోతామని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆమె చనిపోయినప్పుడు వారు ఆమె శవమును కడిగి ఎక్కడ పెట్టారు? మేడగదిలో పరుండబెట్టారు. మేడగదిలో పరుండబెట్టారు. ప్రియులారా, నీవు నేను ఒక దినాన చనిపోతామని మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన తర్వాత ఇప్పుడు 5వ సంగతి 39వ వచనంలో, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఏడ్చుచు. ఇప్పుడు 5వ తలంపు ఏంటంటే చనిపోయిన ఈమె గురించి విధవరాండ్రు అంటే ఈ దోర్కా వలన లేక తబిత వలన మేలు పొందిన వారందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇది 5వ తలంపు. 1, ఆమె శిష్యురాలు, ప్రభువుని నమ్మి రక్షించబడిన శిష్యురాలు. 2, సత్క్రియలు చేసింది. 3, బహుగా ధర్మకార్యాలు చేసింది. 4, ఆమె జబ్బు చేసి కాయలా పడి చనిపోయింది. 5, చనిపోయినప్పుడు ఈమె దగ్గరికి ఆమె ద్వారా మేలు పొందిన వాళ్ళు వచ్చి ఆమె చనిపోయినందుకు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. మనం చనిపోయినప్పుడు మన గురించి ఏడ్చేవారు ఉండాలి. ఏమని ఏడవాలి? ఈ వ్యక్తి ఎంత మంచి వ్యక్తి, బ్రతికున్నప్పుడు మాకెంతో సహాయం చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు మాకెవరు సహాయం చేస్తారు?
మాకు ఇంత మేలు చేసిన వ్యక్తి, సహాయం చేసిన వ్యక్తి, ఇతని వెలుడు ద్వారా మాకు ఎంతో లోటు ఏర్పడింది అని ఏడవాలి. ప్రియులారా, మనం చనిపోయినప్పుడు మన గురించి ఎవ్వరు ఏడవలేదనుకోండి, అంతకంటే మన బ్రతుకు ఇంకా చండాలమైన బ్రతుకు ఇంకొకటి ఉండదు. కొంతమంది బైబిల్లో చనిపోయినారు. చాలామంది చనిపోయినప్పుడు భక్తులైన వారు, వారి ద్వారా మేలు పొందిన వారు ఏం చేశారు? ఏడ్చినారు, అయ్యో ఇంత మంచి వ్యక్తి చనిపోయినాడని. కొంతమంది చనిపోతే అందరూ సంతోషించినారండి. ఎందుకు? ఆ వ్యక్తి ఉంటే మేలు కాదు, అతని ద్వారా ఆమె ద్వారా కీడు అన్నమాట. బైబిల్లో అతల్య గురించి చదువుతాం. ఆమె చనిపోయినప్పుడు దేశంలో ప్రజలు సంతోషించారండి. ఎందుకంటే అతల్య ఏం చేసిందంటే నెమ్మది లేకుండా చేసింది. ఆమె రాజకుమారులని చంపింది, ప్రజలకు ఎంతో నష్టం, కీడు చేసింది. అందుకని అతల్య చనిపోయినప్పుడు ఆ రాజుల గ్రంథంలో దేశము నెమ్మది పొందిందంట, ప్రజలు సంతోషించినారు. చెడ్డవాళ్ళు చనిపోతే ప్రజలు సంతోషిస్తారు, పోయిండ్రా పీడపోయిందని. అలాగే ఒక రాజు గురించి ఈ మాట చదువుతాం చూడండి, చాలాసార్లు చదివాము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం మరలా గుర్తు చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. కావున యోషియా కుమారుడకు యెహోయాకీమును యోధా రాజును గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. ఒక రాజు చచ్చిపోతానంట ఎవరు అంగలార్చరంట, ఏడవరంట. వాస్తవంగా మనకు తెలుసు, మన దేశాన్ని లేక రాష్ట్రాన్ని పాలించే గొప్ప వ్యక్తులు చనిపోతే ఆ దినం సెలవు ప్రకటిస్తారు. ఆ రోజు నేను చిన్నప్పుడు, ఇప్పుడు టీవీలు ఇవన్నీ రాకముందు, సెల్ ఫోన్లు రాకముందు గొప్ప వ్యక్తులు చనిపోతే రేడియోలు ఉండేటివి కదా, అవి ఆన్ చేస్తే చనిపోయినప్పుడు ఏడుస్తున్నట్టు ఆ ట్యూన్ పెడతారు, ఇంకా వేరే ఏమి రావు కదా. ప్రియులారా, అలాంటి సంతాప దినాలను పాటించేవారు, దుఃఖ దినాలను పాటించేవారు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి చనిపోయాడు అని. ఒక దేశానికి ఈయన రాజు, యూదా వారికి రాజు అయిన యెహోయాకీము ఈయన చనిపోతేనంట అయ్యో నా ఏలినవాడా అని అతని గురించి అంగలార్చేవారే లేరంట. ఎంత భయంకరమైన వ్యక్తినా. ప్రజలు ఎడవలేదంటే, ఒక రాజు చచ్చిపోతే ఇంకా ఆయన జీవితం ప్రజలకి ఎంత నష్టాన్ని కలిగించిందో. ఇంకా 19వ వచనం. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాచి పెట్టబడి రీతిగా సమాధి కూడా ఎట్లా చేశాడు? ఒక జంతువు చేసినట్టు అంట. యెరూషలేము వెలుపటంట. వాస్తవంగా గొప్ప వ్యక్తులు చనిపోతే రాజులు ఉంచే సమాధులలో అతడు పాతి పెట్టబడినట్లుగా రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం. కానీ ఇతడు సమాధి కూడా అంత గొప్పగా చేయబడినట్లు లేదు. కాబట్టి మనం చనిపోయినప్పుడు ప్రియులారా, మన ద్వారా మేలు పొందినవారు, మన ద్వారా సహాయం పొందినవారు మన గురించి ఏడ్చేవారిగా ఉండాలి. ఈ వ్యక్తి ఎంత మంచివాడు. పేతురుతో కొంతమంది లోపలికి వచ్చినప్పుడు ఆ విధవరాండ్రు పేతురుకు చూపిస్తున్నారు, ఏమండి పేతురు గారు, ఇదిగో ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్సు ఎవరిచ్చారంటే ఈ దొరక ఇచ్చిందండి. పలానా రోజు నేను కష్టంలో ఉంటే ఆమె నాకు సహాయం చేసిందండి. ఇంత మంచి వ్యక్తి చనిపోయింది, మాకెవరు సహాయం చేస్తారు? ఈమె చనిపోవడం ద్వారా మాకెంతో మేలును కోల్పోయామని వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ప్రియులారా, మనం చనిపోయినప్పుడు మన గురించి కూడా ఇలా మంచి సాక్ష్యం చెప్పి ఏడ్చేవారు మనకు ఉండకపోతే
మనం జీవించే జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి 5వదిగా ఆమె చనిపోయినప్పుడు విధవరాలు అందరూ వచ్చి ఆమె గురించి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. తర్వాత 40వ వచనం, అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కనులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అందరినీ పేతురు బయటికి పంపించాడు. తర్వాత పేతురు మోకరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా తబితా లెమ్ము అనేసరికి ఆమె కన్నులు తెరిచింది. వాస్తవంగా నేను అనుకుంటా ఈ రోజుల్లో చచ్చిపోయిన వాళ్ళ కోసం అసలు ప్రార్థన చేయం కదా, లేస్తారని ప్రార్థన చేయం. ఒకవేళ ప్రార్థన చేసినా లేచింది అనుకోండి, ఒక సిస్టర్ చనిపోయింది అనుకోండి, సమాధి కోసం వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, దేవా ఈ సిస్టర్ మంచి విశ్వాసి, నీ కొరకు మంచి సాక్ష్యం కలిగి జీవించింది అని ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచింది అనుకోండి, తెరవగానే ఏమైతే ఇంకా అంతే, ఆమె కళ్ళు తెరిస్తే మనం అక్కడ ఉండము కదా. బైబిల్లో నిజంగా ఎంత అద్భుతాలు జరిగినాయి ఆ దినాల్లో. పేతురు ప్రార్థన చేయగానే ఆమె కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. ఎంత ఆశ్చర్యం! దేవుడు చనిపోయిన తబితాను లేక దొరకాను బ్రతికించినాడు. బైబిల్లో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చనిపోయి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకేం నేర్పిస్తున్నారంటే, ప్రభువు నమ్మి చనిపోయే నువ్వు కూడా ఒక దినాన్ని ఏమవుతావు? బ్రతుకుతావు అనే నిరీక్షణ మనకు వాళ్ళు కలిగిస్తున్నారన్నమాట. పాత నిబంధనలో చాలామంది చనిపోయినారు. చనిపోయి మళ్ళీ కొంతమంది ఏమైనారు? బ్రతికినారు. ఇప్పుడు సారేపతి విధవరాలు కుమారుని ఏలి ఏం చేశాడు? చనిపోయిన ఆ పిల్లని బతికించినాడు. తర్వాత షూనేమీరాలు కుమారుణ్ణి ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? బ్రతికించాడు. ఎలీషా చనిపోతే ఒకరిని సమాధి చేస్తుంటే ఆ ఎముకలు తగిలి వాడేమైనాడు? బ్రతికినాడు. ఇట్లా బతికిన వాళ్ళు పాత నిబంధనలో కూడా ఉన్నారు. క్రొత్త నిబంధనకు వస్తే మనకు తెలుసు కదా, సమాజ మందిరపు అధికారి కుమార్తె చిన్నదాన లెమ్మంటే ప్రభు లేచింది ఆమె. అలాగే లాజరు, తర్వాత నాయన విధవరాలి కుమారుడు పాడెత్తుకుపోతుంటే ఆపినాడంట ప్రభు. పాడిన ముట్టగా వాడు లేచి కూర్చున్నాడంట. ఈ విధంగా క్రొత్త నిబంధనలో కూడా కొందరు బ్రతికించబడ్డారు. అలాగే తబిత కూడా బ్రతికించబడింది. వాళ్ళందరూ చనిపోయి ఎలా బ్రతికారు? ఒక దినాన ప్రియులారా, నీవు నేను కూడా చనిపోయిన ఏమవుతాం? బ్రతుకుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా కూడా ఏమవుతాడు? బ్రతుకును. యేసు ప్రభు చెప్పినాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోతే మళ్ళా బ్రతుకుతాడు. ప్రియులారా, క్రైస్తవులకు, విశ్వాసులకు ఉండే నిరీక్షణ ఏంటంటే, మనం ఈ లోకంలోనే బతుకుతామని కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా తిరిగి ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతాం? బ్రతుకుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16-17 మనం చదువుతాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. చనిపోయిన వారు లేస్తారు, బ్రతుకుతారు. ప్రియులారా, మనం చనిపోయినా కూడా బ్రతుకుతాం. అదే మన నిరీక్షణ. లోకంలో ఉండే మనుషులకు అది లేదు. చనిపోతే ఏమైపోతామో, కొన్నిసార్లు చనిపోయిన
వాళ్ళు ఫ్లెక్సీలు అక్కడ పెడతా ఉంటారు, ఈయన కానరాని లోకాలకు పోయినాడు అని రాస్తారు. ఎక్కడికి పోయాడంటే ఇంకా కనిపించడు అనమాట. కానరాని లోకాలకు వెళ్ళిపోయాడంటే ఇంకా కనిపించడు ఆయన, కనబడడు అనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. కానీ మన నమ్మకం ఏంటంటే భక్తులైన వారిని మనం మళ్ళా చూస్తాం. నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు అబ్రహాము కనపడ్డాడు అనుకోండి, ఎట్లుంటుంది ఆ దినం అసలు మనం ఊహించుకోలేం. భక్తులను కలుసుకునేది. మోసే కనపడ్డాడు అనుకోండి, ఆ రోజు అంటే ఏమండి మోసే గారు, నీ గురించి బైబిల్లో అంతగా మేము బోధ చేసుకున్నాం, చదువుకున్నా, అబ్బో నువ్వు ఎంత మంచోడు అంటే, మిక్కిలి దీనుడు అంట, సాత్వికుడు అంటే, మేము ఎన్ని నేర్చుకున్నాం నీ గురించి అని ఆ రోజు అంటే, నా గురించి చదువుకున్నారా మీరు అంటే, అవునండి చదువుకున్నాము, మేము ఎంత మీ గురించి చదువుకొని ఆత్మీయంగా బలపడ్డామంటే ఆ రోజు ఎట్లుంటుంది చెప్పండి. మోసే కనపడితే, హానోకు కనపడితే, నోహు కనపడితే మనకి ఎట్లుంటుంది చెప్పండి. మీ తాత కనపడితే ఎట్లుంటుంది, ఏ మనవరాలా మనవడా అంటే ఎంత ఆనందం కదా. నిజంగా ఎంత అద్భుతమైన దినం అది, ఎంతో ఆనందం, సంతోషం. మన పూర్వీకులను కలుసుకునే దినం ఒకటి ఉంది, అదే మన నిరీక్షణ ప్రియులారా. అందుకని దేవుని పిల్లమైన మనము మరణాన్ని గురించి మనం ఎప్పుడూ చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్మి చనిపోతే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ప్రభు వచ్చేంత వరకు చనిపోయిన వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ కడబూర మోగగానే విశ్రాంతిలో నిద్రలో ఉన్న వాళ్ళు తిరిగి లేస్తారు అంతే. మనం సాయంత్రం వండుకొని తెల్లారి ఉదయాన్నే ఎట్లా లేస్తామో అట్లా ప్రభు స్వరం విని ప్రభు బిడ్డలు తిరిగి లేపబడతారు. సజీవులమైన మనం కూడా రెప్పపాటులో శరీరాలు మహిమా దేహాలుగా మారి మేఘం మీద కొనుక్కోబడతాం, ప్రభును కలుసుకుంటాం. మృతులు సజీవులు కలుసుకునే దినం ఒకటి ఉంది ప్రభు దగ్గర. అది నిజంగా ఎంత శుభప్రదమైన దినం, సంతోషకరమైన దినం. నిజంగా ఈ తబిత బతకగానే ఏడిసే విధవరాలు ఏమంటారు మీరు చెప్పండి. అప్పటిదాకా ఇదిగో తబిత కుట్టించిన ఈ జాకెట్, ఈ చీర అని ఏడుస్తుండే వాళ్ళు బతకగానే ఎంత ఆనందముతో తబ్బిబ్బిపోయి ఉంటారు ఆలోచించండి. ఒక తబిత బతికితేనే అంత ఆనందం అయితే భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ బతికితే ఇంకెంత ఆనందం చూడండి. కాబట్టి అలాంటి శుభప్రదమైన దినం మనకు ఉంది ప్రియులారా. తబిత గురించి మనము 6 సంగతులు చెప్పుకున్నాం. చెప్పండి ముగిద్దాం. 1, ఆమె యేసు ప్రభువుని నమ్మిన శిష్యురాలు. 2, భూమి మీద ఆమె ప్రభువుని నమ్మి సత్క్రియలు చేసింది. 3, ధర్మకార్యాలు కూడా బహుగా చేసింది. 4, జబ్బుపడి చనిపోయింది. 5, ఆమె కొరకు మేలు పొందిన వారు ఏడ్చారు. 6, చనిపోయిన ఆమె తిరిగి బ్రతికించబడింది. కాబట్టి తబిత ద్వారా 6 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 1, మనం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన శిష్యురాండ్రంగా చేయబడాలి. 2, బ్రతికిన ఈ కొద్ది కాలం సత్క్రియలు చేయాలి. 3, చేతనైనంత మటుకు ఇతరులకి పేదలకి ధర్మం చేయాలి. 4, మనం చనిపోతాం ఎటు తిరిగి. 5, చనిపోయినప్పుడు కొందరు మన ద్వారా మేలు పొందిన వారు ఏడ్చేవారిని మనం సంపాదించుకోవాలి. 6, చనిపోయిన నీవు నేను ఒక దినాన్ని తిరిగి లేపబడతాం, బ్రతుకుతాం. ఇదే మన నిరీక్షణ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.